రాజకీయాల్లో యువనేతగా మీరు ఎదుగుతున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు. నిన్న జరిగిన సంఘటన తీసుకుంటే ఇక్కడ వైసీపీ జరుగుతున్నటువంటి రిలే దీక్షల దగ్గర టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా బాహాబాహి జరిగింది. దీని మీద ఒక యువనేతగా మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన అనేది తెలియజేయచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలకు వెళ్ళొచ్చు. అది ఎవరు కూడా తప్పు పట్టట్లా. బోండమ్మ గారు నేను ఏం చెప్పారు ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు ప్రజలకు ఉపయోగపడేటువంటి బస్ స్టేషన్కి వెళ్ళి ఆ షెల్టర్ మొత్తాన్ని కూడా కబ్జా చేసేసి టెంట్లు వేసేసి అక్కడ ఓపెన్గా మైకులు, కూలర్లు, ఫ్యాన్లు అన్నీ కూడా పెట్టుకొని ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మినిస్టర్ నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా తిడుతూ రకరకాలుగా మైకుల్లో ఆ డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని చెప్పి అసత్య ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ తీసుకెళ్తున్నారు. విజయవాడలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బోండమ్మ గారు ఎన్నో ధర్నాలు చేశారు. అవన్నీ కూడా ఎక్కడ చేశారు? విజయవాడ ధర్నా చౌక్లో చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ధర్నా చేయాలని అనుకుంటే విజయవాడలో ధర్నా చౌక్ను మాత్రం ప్రిఫర్ చేయాలి. అలా కాకుండా మాకు నచ్చిన చోట టెంటేస్తాం, మాకు నచ్చిన చోట మైక్ పెడతాం, సీఎం గారిని కానీ లోకేష్ గారిని ఎంత మాట పెడతాం అంతమంది మాట్లాడతామంటే స్థానిక ఎమ్మెల్యేగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన చూస్తూ ఊరుకోరు. నేను ఏ ట్రీట్మెంట్ అయితే జరిగిందో రానున్న రోజుల్లో కూడా అలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇదే రిపీట్ అవుద్దని కూడా నిన్న ఆయన క్లియర్గా చెప్పారు. పోలీసులకు కూడా క్లియర్గా అడిగాం, సార్ ఏంటి సార్ నిన్న ఇలా పెడుతున్నారు రిలే దీక్ష, పర్మిషన్ ఉందా అని ఏసీబీ గారిని అడిగాం, సిఏ గారిని అడిగాం, సిపి గారిని కూడా అడిగాం. వాళ్ళు క్లియర్గా చెప్పారు పర్మిషన్ అయితే దీనికి లేదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పారు. మరి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఒక బస్ స్టేషన్ మొత్తం కూడా కబ్జా చేసి ఆ విధంగా చేయడం అనేది తప్పు అనే ఉద్దేశంతో, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందనే ఒక ఉద్దేశంతో బోండమ్మ గారు స్థానిక శాసనసభ్యులుగా ప్రజలు ఆయన వద్దకు ఆ సమస్య తీసుకొచ్చారు కాబట్టి వెళ్ళారు, దగ్గరున్న టెంట్ని తీపిచ్చారు, వెళ్ళి ధర్నా చౌక్లో మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదని తెలియజేశారు.